బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు యాజమాన్యం మధ్య వివాదం జరుగుతోంది. మార్కుల్లో తేడాపై ప్రశ్నిస్తే గత నెల నవంబర్ 26న యూనివర్సిటీకి పిలిపించి 10 మంది అధ్యాపకులు రాత్రంతా నిర్బంధించారని, యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఉన్న కొంతమందిపై 16 పేజీల లేఖ రాయించుకున్నారని, ఫోన్ లాక్కుని వేధించారని పీయూసీ 2 స్టూడెంట్ మనీష్ తీవ్ర ఆరోపణలు చేశారు. సివిల్ డ్రెస్ లో యూనివర్సిటీ భద్రతా సిబ్బంది ఒకరితో ఇంటికి పంపించారని, ఇంటికి వెళ్లే వరకు తనకు సెల్ ఫోన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు మనీష్. దీనిపై టీఎస్ఏఎస్ సంఘం నాయకులతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు మనీష్ ను వేధించిన అధ్యాపకులు అధికారులపై ఉన్నతాధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇవాళ లేఖను విడుదల చేసింది టీఎస్ఏఎస్ సంఘం. ఎప్పుడో జరిగిన పాత విషయాల్ని కొందరు స్టూడెంట్స్ కావాలని వివాదం చేసి యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయడానికి చూస్తున్నారని మనీష్ తల్లిదండ్రులను పిలిపించి అప్పుడే మాట్లాడామని వీసీ గోవర్ధన్ తెలిపారు. నా పేరు మనీష్ రెడ్డి. నేను B23 RGKT స్టూడెంట్ ని. 2023లో నేను ఎప్పుడైతే RGKT బాసరకు వెళ్ళినానో అక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, స్టార్టప్ ఈకో సిస్టమ్ గురించి ఏదో ఒక ప్రయత్నం చేయాలని నిశ్చయించుకుని కొన్ని ఆర్గనైజేషన్స్ తో పాటు కొంతమంది స్టూడెంట్స్ కి సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా అందరు స్టూడెంట్స్ తో, ఫ్యాకల్టీతో మంచి రిలేషన్ ఏర్పరచుకోవడం జరిగింది. 2025 PUCEST ఎగ్జామ్ లో ఏదైతే ఎగ్జామ్ రాసుంటే నేను ఇంజనీరింగ్ కి వెళ్లేవాడినో ఆ ఎగ్జామ్ రిజల్ట్ వల్ల ఈ ఇన్సిడెంట్ మొత్తం తెరపైకి రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్ లో నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ రావడం జరిగింది. వెంటనే నేను సంబంధించిన ఫ్యాకల్టీని కాంటాక్ట్ అయితే వారు మళ్ళీ ఎగ్జామ్ రాసుకోమని చెప్పినారు. మళ్ళీ రాస్తే మళ్ళీ సేమ్ రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ గురించి నేను వీసీ సార్ దగ్గర చెప్పడం జరిగింది. సార్ దాని గురించి కొన్ని అష్యూరెన్స్ ఇవ్వడం, తర్వాత అది కొంచెం డిలే అవ్వడం, తర్వాత సంబంధించిన సిఓఈ సార్ ఏం చెప్పినారంటే వారం దాటిపోయింది, ఇక్కడ డెడ్ లైన్ దాటిపోయింది, మీరు అప్లై చేసుకోవడానికి ఉండదు, వీసీ సార్ పర్మిషన్ ఉండాలి అనడంతో సార్ ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ విధంగా అది డిలే అవుతూ నవంబర్ దాకా వచ్చేసింది. నవంబర్ 22న నన్ను కాలేజ్ కి పిలవడం జరిగింది. వెళ్ళినప్పుడు నన్ను ఒక టెర్రరిస్ట్ మాదిరిగా నన్ను బండి పైన ఎక్కించుకొని నా చుట్టూ మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టి ఒక్క స్టూడెంట్ తో కూడా మాట్లాడనివ్వకుండా, మాట్లాడిన ఆ ఒక్క నిమిషానికి కూడా సెక్యూరిటీ గార్డులకు ఫోన్లు వచ్చి వాళ్ళని తిట్టడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు యాజమాన్యం మధ్య వివాదం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మాత్రం విద్యార్థులకు, అదేవిధంగా యజమాన్యానికి మధ్య మాత్రం రోజు రోజుకైతే వివాదం ముదురుతున్నది. గత బాసర ట్రిపుల్ ఐటీ మాత్రం ఏదో రోజు వార్తలు అయితే నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మర్చిపోకముందే మరో విద్యార్థి ఒక సెల్ఫీ వీడియో తోటి అక్కడ అధ్యాపకుల పనితీరు పైన అతడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడమే కాకుండా మానవ హక్కుల కమిషన్ కు, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసినటువంటి సంఘటన ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి మనీష్ అనేటువంటి విద్యార్థి గత నవంబర్ లో పరీక్షల సమయంలో తనకు కొన్ని మార్కులు అవకతవకలు జరిగాయని చెప్పేసి ఉన్నతాధికారులను ప్రశ్నించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తనపైన కక్ష సాధన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా మనీష్ ఆరోపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపించి తనను హాస్టల్ నుంచి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ తో పాటుగా ఇంటికి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. తన సెల్ ఫోన్ గుంజుకోవడం జరిగింది. తాను యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకల పైన, అదేవిధంగా తనకు మార్కుల విషయంలో నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను ప్రశ్నించినందుకు తనపైన అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అతడు టీసీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అతడు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు, అదేవిధంగా నిర్మల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టుగా మనీష్ అయితే ఒక సెల్ఫీ వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. వీడియో అయితే బాసర ట్రిపుల్ అయితే కలకలం రేపుతుంది. విద్యార్థులందరినీ అతడు పూజ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన పైన కూడా ఈసీ కూడా స్పందించడం జరిగింది. ఇది గత నవంబర్ లో జరిగినటువంటి సంఘటన. తల్లిదండ్రులను కూడా పిలిపించి మాట్లాడాము. అదేవిధంగా ప్రస్తుతానికైతే వివాదం సదుగుమణిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించిన కానివ్వండి, నిన్న కూడా విద్యార్థులందరూ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన, అదేవిధంగా తమలను టార్గెట్ చేస్తూ కొంతమంది అధ్యాపకులు చేసినటువంటి పనితీరు పైన వాళ్ళు జిల్లా ఎస్పీకి, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాలను ఆరతీయాలని చెప్పేసి అయితే విద్యార్థులు కోరుతా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ యూనివర్సిటీలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అక్కడికి విద్యాశాఖ మంత్రులు వచ్చినప్పటికీ కూడా తమ సమస్యను పరిష్కరించలేదు. అదేవిధంగా ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఆ సమస్యను పరిష్కరించడం లేదన్నటువంటిది విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, మరో పక్క సమస్యల పైన కూడా విద్యార్థులు ఏదో రకంగా అయితే ఇక్కడ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆ యజమాని తమను బంధించింది, తను అనేక రకాల అమానుషంగా ప్రవర్తించిందని చెప్పేసి మనీష్ అనేటువంటి విద్యార్థి సెల్ఫీ వీడియో మాత్రం ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు.